ఏం కావాలో చెప్పండి, అమ్మ చేస్తుంది. నాకు సేమియా పాయసం. మీకేం కావాలి? నాకు టమాటా రసం, వంకాయ కర్రీ. నాకు పాలకూర పప్పు ఇంకా ఆలూ ఫ్రై. నీకమ్ము? ఏయ్, మనం అడుగుతుందే ఫేవర్. అన్ని వంటలు చేయాలంటే పాపం ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా. అమ్మకేం ఇబ్బంది లేదక్క. మీకేం కావాలో చెప్పండి. ఇప్పటి వరకు చెప్పినవి చాలు బుజ్జమ్మ. మా రాతోడిని పంపిస్తా, అమ్మతో ఆ వంటలు చేయించి పంపించు. అంజు అక్క, రాతోడు అంకుల్ని పంపొద్దులే. ఇక్కడ మేము వంట చేసి మా తాతయ్యతో పంపిస్తాం. చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ. ఇట్స్ ఓకే అక్క, ఉంటాను, బాయ్. అమ్మా, అక్కలకి అన్నయ్యలకి మంచి భోజనం పంపించాలి. ఏంటమ్మా ఇది? ఈ టైంలో మీరు వంట వాళ్ళ కోసం చేస్తారా? పిల్లలు ఆకలితో ఉన్నారు బాబాయ్, పైగా నోరు తెరిచి అడిగారు. వంట 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తాను. తీసుకెళ్ళి ఎదురుగానే తృప్తిగా కడుపు నిండా తింటారు. మంచి అమ్మ. ఆవిడ నీకే కాదమ్మా, ఆ నలుగురు పిల్లలకి అమ్మే. అందుకే పిల్లలు ఆకలిగా ఉన్నారనగానే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఏంటి చంబా వీళ్ళు ఏదో ఆర్డర్ ఇచ్చినట్టు ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆర్డర్ ఇస్తానంటే వద్దన్నారు, వీళ్ళే ఆర్డర్ చేసుకున్నారో ఏమో. ఎక్కడ ఆర్డర్ ఇచ్చారో వెళ్ళి అడుగుదాం పదా. ఏంటి మీ తిండి మీరే తింటామన్నారు, ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ చేశారా? చేశాం, కాసేపట్లో ఫుడ్ వస్తుంది. ఏ హోటల్లో ఆర్డర్ చేశారు? హోటల్లో కాదు, ఆశ్రమంలో ఆర్డర్ చేశాం. ఆశ్రమంలోనా? ఏ ఆశ్రమంలో? బుజ్జమ్ముండ ఆశ్రమంలో. ఏంటి ఆశ్రమం నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారా? అవునా ఆంటీ, బుజ్జమ్మ వాళ్ళ అమ్మే మాకు వంట చేసి పంపిస్తానని చెప్పింది. బుజ్జమ్మ వాళ్ళమ్మ, అసలు మీకు బుద్ధుందా?
ఈ విషయం మీ డాడీకి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది? మిమ్మల్ని మీ డాడీ తిడతారు. ఎందుకు తిడతారు? ఇంటి భోజనం కాదని, హోటల్ ఫుడ్ వద్దని పోయి పోయి ఆ ఆశ్రమం ఫుడ్ తింటారా ఏంటి? ఏ అది తిండి కదా, మేము తినకూడదా? ఈ యాదమ్మ కంటే బుజ్జమ్మ వాళ్ళమ్మ 100 రెట్లు వంట బాగా చేస్తుందని మా అంజు చెప్పింది. అంజు, ఏమైంది నీకు?